హాయ్ అండి. నేనైతే ఈరోజు మార్కెట్‌కి వెళ్ళి ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నానండి. రేపు సాటర్డే కదండీ! ఎల్లుండి సండే. సో, సండే ఏంటంటే మనకి ఉగాది అండి ఫెస్టివల్ కదా! సో, పువ్వులనేది మనం అస్సలు కొనలేమండి. చాలా చాలా ప్రైజెస్ అయితే ఉంటాయి. నాకు ఈరోజు ఈ కొన్ని ఫ్లవర్స్ 50 రూపీస్ అయితే చార్జ్ చేశారండి. రేపు కొనాలన్నా, ఎల్లుండి కొనాలన్నా మనకి 100 రూపీస్ చెప్పినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి నేను విడిపూలే తెచ్చుకొని ఇప్పుడైతే కట్టుకున్నానండి. నేను వీటిని ఎలా స్టోర్ చేసుకుంటాననేది చెప్తాను. ఇవి మనకి 1 వీక్ అయినా ఫ్రెష్‌గానే ఉంటాయండి. ఇలా స్టోర్ చేసుకున్నామంటే ఇలా ఒక బాక్స్ అయితే తీసుకోండి. ఇలా న్యూస్ పేపర్ అయితే ఒకటి తీసుకోండి. దీన్ని మనం ఇలా పేపర్స్ అనేది తీసుకొని పేపర్ ఇలా పెట్టేసి బాక్స్లో ఇలాగా దాంట్లో మనం ఈ పువ్వులు అనేటివి పెట్టుకొని దీనిపైన మనం మళ్ళీ ఒక మంచి పేపర్ తీసేసుకొని ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకొని దీని మీద మూత కానీ పెట్టేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకి 1 వీక్ అయినా కూడా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. సో, నేనైతే ముందుగానే ఇలా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటాను. పండగల్లో మనం కొనలేము కాబట్టి. అలాగే నేను ఈ ఫ్లవర్స్ కూడా అయితే పర్చేస్ చేశానండి. ఈ ఫ్లవర్స్ వచ్చేసి నాకు 1/4 కేజీ 80 రూపీస్ అయితే పడిందండి. సో, నేను ముందు రోజు తెచ్చుకున్నాను కాబట్టి మనకి ఇంత తక్కువకైనా వచ్చాయండి. రేపు వెళ్ళి తెచ్చుకోవాలన్నా లేదంటే ఫెస్టివల్ రోజు తెచ్చుకోవాలన్నా మనకి సేమ్ ఇవే ఫ్లవర్స్ అయితే మనకి 300 అలా అయితే పడుతుంది నాకు తెలిసి. అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. సో, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.